తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. మాడవీధులు భక్తజన సందోహంతో కోలాహలంగా మారింది. లక్షలాది మంది భక్తులు చేరుకుంటున్న సందర్భం బ్రహ్మోత్సవాలకి. మనతో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఈవినింగ్ అండి. సార్, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? టీటీడీ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందండి? ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు మీరు చెప్పాలి. మాకైతే బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా ఇప్పుడు ఇది 3వ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న భక్తులకు ఇబ్బంది కలగకుండా కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేశాం. రేపులో ఎల్లుండి ఏదైతే గరుడోత్సవం ఉందో దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా భక్తులు వచ్చి తిలకించి ఆనందం సంతోషం వ్యక్తం చేస్తారు. మీ చేతులారా జరుగుతున్న బ్రహ్మోత్సవం ఎలా అనిపిస్తోంది? ఎందుకంటే ఎప్పటి నుంచో ఎంతో మందికి ఉంటుంది, బట్ మీరు ఈ రోజు చైర్మన్ గా మీరు చేస్తున్న బ్రహ్మోత్సవం ఎలా అనిపిస్తోందండి? అది మా చేతులు కాదండి, అదంతా స్వామివారి దయ, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. దాని ప్రకారం చేస్తున్నాం. మేము సొంతంగా అంటూ చేసేది ఏమి ఉండదు. గత బ్రహ్మోత్సవాలకి ఈ బ్రహ్మోత్సవాలకి ఎటువంటి డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఎటువంటి గతంలో చూసినట్టే మీకు అర్థం అవుతుంది. నా భూతో నా భవిష్యత్తు ఇలాగా ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు మాకు ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు. కాబట్టి భక్తులందరూ హ్యాపీగా ఉన్నారు. మాకు అదే కావాలి.